రోడ్డు మీద పడి కుక్కలు పిచ్చిలేసి ఎట్లయితే మరుగుతాయో జనాల మీద పడి ఎక్కడ తోయక ఎక్కడ పడితే అక్కడ పిచ్చిలేసి జనాలను కరుస్తారేమన్నట్టుగా ఏడ పడితే ఆడ ఆ జిల్లాలో ఇక్కడ అక్కడ కరీంనగరు, మహబూబ్ నగరు, నల్గొండ, ఇక్కడ మెదక్ అన్ని జిల్లాలకు వెళ్ళి తిక్కలేసినటువంటి కుక్కలు మరిగినట్టు మరుగుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే నిన్న మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అవినీతి కుంపలా తయారై ఈ రాష్ట్రాన్ని దాచుకున్నటువంటి సొమ్మునంతా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది ఉందో ఆ విషయం పట్ల రేవంత్ రెడ్డి గారు సైంటిఫిక్ ఆధారాలతో సహా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చూపించడం జరిగింది. ముఖ్యంగా గతంలో నుంచి కూడా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు తెలంగాణలో వాళ్ళంతా తెలంగాణకు ఉన్నటువంటి బడ్జెట్నంతా తెలంగాణకు ఉన్నటువంటి సంపదనంతా దోచుకున్నటువంటి మీరంతా ప్రజలను దాచుకున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించడానికి మీరు దాచుకున్నటువంటి డబ్బులన్నీ దానివల్లనే ఈరోజు రాష్ట్రము అస్తవ్యస్తంగా తయారైందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఉంటుంటే ఓర్చుకోలేక ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము పదే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు, మీరంతా దోపిడీ చేసినటువంటి వాళ్ళు ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు వాళ్ళు పక్కకు పోయి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఈరోజు కుక్కలు మరిగినట్టు మరుగుతూ ఉన్నారనే విషయాలని పదే మేము చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వాస్తవాలను జీర్ణించుకోలేక ఈరోజు ఒక ఆయన ఓ ప్రాంతంలో, ఇంకొక ఆయన ఇంకో ప్రాంతంలో, ఇంకో ప్రాంతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మేము పొడిచినాం, మేమేదో చేసినాం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినాం, వీళ్ళే ఖరాబ్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఉద్ధరించరు, ఎవరు ఖరాబ్ చేసారు, ఎవరు రాష్ట్రాన్ని దోసుకు తిన్నారో ఈరోజు ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే మీరు పక్కకు పోయారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, రేవంత్ రెడ్డి గారి మీద బలమైనటువంటి నమ్మకంతో ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. కానీ కొంతమంది ఈరోజు ఒక విధవ సన్యాసి వాడు బల్క సుమన్ ఒక పార్లమెంటు రివ్యూ సమావేశంలో ఒక జిల్లాలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు. అంటే నిన్న జరిగినటువంటి ఆ దాంట్లో గతంలో మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద గతంలో ఎవరి మీదనైనా మాట్లాడచ్చు, ఎవరి మీదనైనా నువ్వు మాట్లాడినావు, గతంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాట్లాడినావు. అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రజలు నీ భాష, నీ వ్యవహారము తెలియంది కాదు తెలంగాణ ప్రజలకు. అయితే మేము ఎవరి మీద మాట్లాడినావు, ఎక్కడ మాట్లాడినాం అనేది కాదు ఇది సందర్భం. కానీ మీ భాష గతంలో ఎట్లా ఉండదో తెలుసు ప్రజలందరికీ. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారిని రండా అంటే మీరు కూడా గతంలో మాట్లాడారు కదా, రండా అన్నారు, వెధవ అన్నారు, సన్నాసులు అన్నారు, ఇక రకరకాల భాషతో ఉపయోగించి తెలంగాణ ప్రజలు గందరగోళ పెట్టేటువంటి పరిస్థితిలో మీరు మాట్లాడడం జరిగింది. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని కూడా
పాతి పెడతా, బొంద తీసి పాతి పెడతాం అన్నటువంటి దుర్మార్గుడివి, దద్దమ్మ సన్నాసివి. ఈరోజు నీకు అదే గతి పట్టింది. ప్రజలు తిప్పి కొడితే పాతాళంలోకి పాతి పెడితే ఈరోజు నిన్ను బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు. సిగ్గుసెర ఉండాలి. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం అర్నిశలు కష్టపడుతూ ప్రతిరోజు సెక్రటరియట్ పోయి, ప్రజాభవన్కు పోయి ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరు అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో మీ మైండ్ దొబ్బి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బల్కసుమని ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు? దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతాం నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడక బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక. రా చూసుకుందాం నా కొడక. ఏడుకొస్తావు? అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు? అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక. నీ గురించి తెలియదారా? ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు తెలంగాణ ఉద్యమంలో? నీ కథ తెలియదా నా కొడక? ఈ రోజు బల్పెక్కి ఈరోజు మాట్లాడుతా ఉన్నావు. చెప్పు తీసుకొని కొట్టాం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు? ఈరోజు మేమంతా పున్న కైలాస్ నేత కూడా ఉద్యమకారుడే, మేమంతా ఉద్యమకారులమే నా కొడక. ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇస్తే ఈరోజు ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చిలేసి మాట్లాడుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక? ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని పొందబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం. నా కొడక చూద్దాం రాయంగా. మేమంతా రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తున్నాం. రాగు నా కొడక, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాం. అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి నువ్వెంతనో, నీ బలం ఎంతనో దాన్ని చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడి తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రజలు నియంత్రిత మీ యొక్క పరిపాలనలో ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడతా ఉంటుంటే, ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి మీ పాలనలో, కుటుంబ పరిపాలనకు పరిమితమైనటువంటి మీ పాలనలో మీరంతా ఈరోజు ఫ్రస్ట్రేషన్కు లోనై కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి వచ్చినట్టు. నా కొడకల్లారా, మీరు పదే మనం మాట్లాడితే సిగ్గుశరం ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే పిచ్చిలేసి మాట్లాడుతున్నారా? ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే బల్కా సుమన్, జాగ్రత్త ఉండు. తెలంగాణ ప్రజల ఆక్రోశానికి బలైపోతావు. తెలంగాణ ప్రజలకు కోపం వస్తే మాడి మసైపోతాం నా కొడక. నువ్వు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించినవో అక్కడనే పూడ్చి పొందబెడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కష్టపడి శ్రమకు వచ్చి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ప్రజలను రక్షించడం కోసము ఇంటింటికి తిరిగి మేము 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి 6 గ్యారెంటీలను 2 గ్యారెంటీలు అమలు చేసి నిన్న కేబినెట్ ఆమోదంలో కూడా ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తా ఉంటుంటే పిచ్చిలేసి ప్రజలకు న్యాయం జరిగితే, ప్రజలకు మేలు జరిగితే మీరు ఒప్పుకోరు కదా? ప్రజలకు నిజంగానే మేలు జరిగి న్యాయం జరిగితే మీరు ఓడ్చుకోలేక మీరంతా ఏమో జరిగిపోతుంది, ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుందేమనే ఒక భయంతో ఈరోజు మీరంతా రెచ్చిపోయి మాట్లాడతారా? అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊగుంటారా? ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా మిమ్మల్ని ప్రజలే గ్రామాలకైతే చెప్పు తీసుకొని తంతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు మేము ఫైనల్ గా చెప్తా ఉన్నాం. మేము ఆవేశంతో చెప్తా ఉన్నాం, బాధతో చెప్తా ఉన్నాం. మీరంతా దోచుకున్నది చాలు. మీరు ఫ్రస్ట్రేషన్ కు లోనై మీరు భయపడి మేము ఏమైపోతామో, మేము ఇట్లా మాట్లాడితే
మాకు రక్షణ వస్తుందేమో, లేకపోతే మాట్లాడితే పెద్ద యుద్ధం జరిగి దాంట్లో ప్రజలను డైవర్ట్ చేసి మైండ్ను మార్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారేమో. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊకునేటువంటి ముచ్చట లేదు, ఊకునేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బాల్క సుమన్ నువ్వు దోసుకున్నటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతాం. అదేవిధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా శ్రీకాంతాచారికి సంబంధించినటువంటి మరణం కావచ్చు, దాని వెనుక నువ్వు బిడ్డ మాకు తెలుసు, మేము కూడా ఉద్యమకారులమే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా బాల్క సుమన్ దీని వెనుక ఉన్నాడనే మేము ఆరోపణలు చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి ఆరోపణలు చేసి ఇట్లాంటి శిల్పి చేష్టలు చేస్తే బిడ్డ నిన్ను పూడ్చి పొందబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు, సోదరులు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకన్న గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు. గడిచినటువంటి వారం రోజులుగా తెలంగాణలో అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఓ దోపిడి దొంగల దండుపాల్య ముఠా నాయకులంతా ఇవాళ మొగన్ని కొట్టి మొగిసాలకు ఎక్కినట్టు అరుపులు పెరపొప్పలు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా అగ్గిపుల్ల రావు, అదేవిధంగా మరో డ్రామా రావు, కేసీఆర్ గడిలో కట్టేసినటువంటి ఓ ఊరవంది బల్క సుమన్ గాడు ఒక పాలన మీద, ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద పేలుతున్నటువంటి అవాక్కులని చెవాక్కులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గీటురాయి. మీకు 10 సంవత్సరాలు పరిపాలన అప్పగిస్తే తెలంగాణ నిరుద్యోగులని, రైతులని, కార్మికులని, మహిళలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యొక్క ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఒక కుటుంబం చేతిలో బందీ అయినటువంటి ఈ తెలంగాణని విడిపించడానికి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి ప్రజలని సమీకరించి ఓ యుద్ధం చేసినటువంటి బాహుబలి రేవంత్ రెడ్డి గారు. ప్రజల సంక్షేమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ పెడబొబ్బలతో, అంటే గిచ్చి గిల్లి పంచాయతీలు పెట్టుకొని 4 ఓట్లు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన. అరే ఓ బల్క సుమన్, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి మీద చెప్పు చూపిస్తున్నావు కదా. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాలలో ఏ రోజైనా నిరుద్యోగుల సమస్యల మీద గాని, దళితుల సమస్యల మీద గాని, బలహీన వర్గాల సమస్యలు గాని, నీతో పాటు అనేక మంది జీవితాలు త్యాగం చేసినటువంటి ఉద్యమకారుల గురించి గాని పట్టించుకున్నవరా? లుచ్చ నా కొడక అని అడుగుతున్నా. సిగ్గు లేదు, శరం లేదు, నీతి లేదు, బేకూఫ్ గాని బేకారు గాని అనేటువంటి పదాలు నేర్పింది నీ నాయకుడు. 420 గాళ్ళు, లఫంగా గాళ్ళు, బాడకావులు, బద్మాషులు అనేటువంటి నికృష్టమైన భాషను తీసుకొచ్చిందే నీ నాయకుడు రా విధవ. అలాంటి సంస్కారం లేనటువంటి కుసంస్కారులు ఇవాళ మా నాయకుడి మీద చెప్పు చూపెడతా ఉన్నారు. దేనికి రాబాయి? 40 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి రేపు రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నందుక? ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉంది. 1000 కోట్లు, లక్షల కోట్లు దోపిడీ జరిగితే ఎంక్వైరీ చేసినందుకారా? లేదా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నందుక? బస్సుల్లో ఇప్పటికే 13 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణింపడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రయత్నం చేసినందుక అని అడుగుతా ఉన్నా. బల్కా సుమన్ లాంటి ఓ లుచ్చాగాడు కేసీఆర్ యొక్క కుటుంబానికి ఓ చెడ్డీలు మోసో, కేసీఆర్ కుటుంబం సంకనాకో నువ్వు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కానీ అనేక మంది ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పిండుకొని తాగినటువంటి ఆ కుటుంబాన్ని బంధపెట్టినటువంటి వీరుడు, ధీరశాలి మా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ నువ్వు చెప్పు చూపిస్తా ఉన్నావే, అదే చెప్పు మెడకేసి నీ గుండు గీసి సున్నం మూసి గార్ది మీద ఊరేగిస్తావు నా కొడక కేటీఆర్, హరీష్ రావు. నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రెస్ మీట్ లో తెలంగాణకు జరిగినటువంటి నీటి విషయంలో జరిగినటువంటి దోపిడీ మీద
జగన్తోని ములాఖత్ అయినటువంటి విధానం కానీ ఆ రోజు సమైక్య పాలకులతోటి నువ్వు జరిపినటువంటి లావాదేవీల మీద కూడా మాట్లాడితే జీర్ణించుకోలేక ఇవాళ మీరు ప్రెస్టేషన్లుగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నాడు రాబాయ్ ముఖ్యమంత్రి గారు? ముచ్చుమర్రే గాని అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలే గాని ఉన్నటువంటి పోతిరెడ్డికి పాడుకు పొక్క కొడితే దాన్ని స్వాగతించింది మీరు, మీ మంత్రిమండలిలోని నాయన నరసింహారెడ్డి గారు, కేసీఆర్ గారు. మీరు పంచ పరమాన్న భక్షాలు తిని తెలంగాణకు ద్రోహం చేసినటువంటి జల ద్రోహులు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ పాలనలోని మంత్రిమండలి. దాని మీద ఇవాళ నువ్వు ఏదో 4 ఓట్లు సంపాదించుకోవాలని నల్గొండలో నువ్వు సభ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజలకు వివరించిండు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. దానికి సమాధానం చెప్పు. 100 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు నీ కాలంలో, రైతులు చనిపోయారు, వాటికి సమాధానం చెప్పు. అంతేగాని వ్యక్తిగతంగా దూషణలు పాల్పడితే ఏమన్నాడు కేసీఆర్? నీ రండ అన్నాడు. రండ కంటే ఇంకా భయంకరమైనటువంటి పదాలు ఏమైనా వాడిందా? నపుంసక రాజకీయాలు చేస్తున్నామని నీ కేటీఆర్ అనేక మందిని నపుంసకుడు అన్నాడు. దానికి ఆ రోజు తెలంగాణ సమాజం చీదరించుకున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, కేటీఆర్ రండ నర, హరీష్ రావు రండ నర, బల్కసుమన్ లాంటి లుచ్చాగాడు ఆ రండల మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఓ దళిత ద్రోహి బలహీన వర్గాల వ్యతిరేకివిరా నువ్వు. మా ముఖ్యమంత్రి గారు చాలా పద్ధతిగా తిట్టిండు. ఇంకా నువ్వు తెలంగాణ సమాజం దగ్గరికి పో, చెప్పులు మెడకేసి కొడతారు నా కొడక. బువ్వకు లేవు నీకు రబ్బర్ చెప్పులు. ఆ రోజు బెల్ట్ షాపులలో మందు తాగేటువంటి లుచ్చాగానివి నువ్వు బల్క సుమాన్. ఇవాళ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది బే నీకు? ఎవరి సొమ్మురా? తెలంగాణ వాదులు, అమరవీరులు అనేక మంది పోరాటం చేస్తే తెరచాటున ఉండి లాడ్జీలలో వండుకొని పంది దాగినట్టు దాగి ఉద్యమకారులని అనేక మందిని పోలీసు వాళ్ళు కొడుతుంటే నువ్వు నీ తెలంగాణ భవన్లో వండుకున్నటువంటి నీ చరిత్ర తెలవదారా? అనేక మంది స్త్రీలతోటి రాసలీలలు ఫోన్లలో మాట్లాడిన సందర్భం మాకు పోలీసు అధికారులు చెప్తే మేము దాన్ని ఖండించాము రా విధవ. ఎందుకంటే మా ఉద్యమకారుడు కాబట్టి. నీలాంటి విధవని మేము తిట్టడం కూడా మాకు సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమంలో మేము పనిచేసినందుకు ఉద్యమ త్యాగాలను కూడా నువ్వు కేసీఆర్ పల్లకీలు మోసి బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తే కేసీఆర్ సంఖ నాకినటువంటి ఒక లుచ్చా కానివి, లఫూట్ కానివి బల్క సుమన్. నువ్వు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 5 సంవత్సరాలే కావచ్చు, ఓ దమ్ముతో ధైర్యంతో కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచక, ఆటవిక, దుర్మార్గ, కుటుంబ దొరల పీడలిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ఓ బాహుబలి. అటువంటి నాయకుని నువ్వు ఇవాళ అడ్డగోలుగా తిడితే, లేదా మళ్ళా 4 కుక్కకు బొక్కలేసినట్టు కేసీఆర్ వాళ్ళు దోసుకునే 4 పైసలు పడతాయి అనుకుంటున్నావు బిడ్డ. నీకు మళ్ళా చెప్తావు, నా గుండు గీసి బాసింగాలు కట్టి గాడి మీద ఊరేగిస్తావు. రేపు సవాల్ చేసిండు మా యొక్క చారగొండ వెంకన్న. రేపు 11 గంటలకు అమరవీరుల దగ్గరికి తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులతో వస్తున్నా భయ్. నువ్వు చర్చగా సిద్ధమా? లేదు, ప్రగతి భవన్ కు ప్రజాదండు గదిలొస్తాం. నీ దమ్ముంటే నీ దండుపాళ్యం ముఠాని ఇవాళ ఆమె పూలే అనే బొమ్మ పెట్టుకొని తిరుగుతా ఉంది. రింగ 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 పట్టు చీరలు, బంగారు చీరలు కట్టుకొని మా సిగ్గులేని కవితక్క. ఆ అక్కను పెట్టుకుంటావా? లేదా నీ డ్రామారావు గారిని పెట్టుకుంటావా? నీ అగ్గిపుల్ల హరీష్ రావుని పెట్టుకుంటావా? ఎవరినైనా పెట్టుకో కొడక. ఖచ్చితంగా నీకు దేహశుద్ధి జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం. ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, మీరు అభివృద్ధి మీద గాని, అవినీతి మీద గాని, ప్రజల సమస్యల మీద గాని మాట్లాడు గాని వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద మరొక్కసారి అవాక్కులు చెవాక్కులు పేల్తే నిన్ను ఆర్ట్స్ కాలేజ్ కాడ బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, నీకు దమ్ముంటే 3 ప్లేసులకు మేము రేపు వస్తాం. 1 అమరవీరులు, 2 నీ ప్రగతి భవన్ గోడలు, 3 ఆర్ట్స్ కాలేజ్
దగ్గరికి రారా నా కొడక పలుక సుమన్. నువ్వు అన్నావు కదరా, రామారావు గారు అన్నాడు కదా బట్టలు ఉడదీసి కొడతాని. అదే నీ బట్టలు ఉడదీసి నీ గుండు గీసి సున్నం పెట్టి గాడిదల మీద ఊరేగించకపోతే మేము మా అయ్యల గుట్టలేరా నా కొడకాని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, భౌతికంగా దేహశుద్ధి జరుగుతుంది నీకు. వెంటనే ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా. నీవు చేసినటువంటి తప్పులని ఇప్పటికే మా సోదరుడు కోరిండు. నువ్వు చేసిన అవినీతి 1000 కోట్ల అవినీతి జరిగింది. అటు సింగరేణిలో కానీ అక్కడ ఉసుక కానీ కుంభకోణం కానీ దాని మీద ఎంక్వైరీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని రేపు కోరుతాం. ఆ తర్వాత నీకు శంకరగిరి మాన్యాలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.